హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇది 4th శ్రావణ శుక్రవారం, అంటే ఇండిపెండెన్స్ డే రోజు వచ్చిన శ్రావణ శుక్రవారం అనమాట. ఇన్నిసార్లు ఎందుకు చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. అని ఇన్నిసార్లు అన్నిసార్లు అని కాదండి, నాకు పూజ మామూలుగా కామనే. ఇంకేముంది, నేను శారీ కొనుక్కున్నాను. ఇంకా పిండి వంటలు అంటారా, ఇండిపెండెన్స్ డే పక్క రోజు కృష్ణాష్టమి ఉంది. ఇంట్లో ఖాళీగా ఉన్నారు పిల్లాడు, అదే మా అబ్బాయి మా వారు. ఇంక ఏదో ఒకటి అడుగుతారు తినడానికి. మనం అసలు హాలిడే అంటే బయటికి వెళ్ళిపోయి తినడం అలవాటు అయిపోయిందనమాట. బయట సరిగ్గా తినము, ఒక దోశ తింటాము అంతే. 4-5 టిఫిన్లు తినం కదండి. అందుకని నేను ఇంట్లో ఉన్నప్పుడే అన్నీ చేసి పెట్టాలని డిసైడ్ అయిపోయి ఇలా నాకు నచ్చిన విధంగా, అంటే నేను చేసుకుంటాను, మామూలుగా పూజ చేస్తాం కానీ ఇలా కలిసి పెట్టాను అనమాట ప్రతిసారి. కానీ ఈసారి ఇది థర్డ్ టైం అనుకుంటా నేను కలశం పెట్టడం. అంటే ఈ మాసంలో ఫస్ట్ శుక్రవారము కలశం పెట్టాను, సెకండ్ శుక్రవారము కలశం పెట్టాను, థర్డ్ శుక్రవారం కలశం పెట్టాను, ఫోర్త్ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం కలశం పెట్టలేదండి. ఓకే సెకండ్ శుక్రవారం నుంచి పెట్టాను. సెకండ్ శుక్రవారము, థర్డ్ శుక్రవారం, ఫోర్త్ శుక్రవారం 3 శుక్రవారాలు పెట్టాను. ఫస్ట్ శుక్రవారం అయితే వెళ్ళి గోల్డ్ కొనుక్కొచ్చుకొని వెండి కుందిని చూశారు కదా, కుందినితో దీపారాధన చేసుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ పోయిందని కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాను అలాగా. ఇంకా 5th శుక్రవారం ఉంది. ఇంకా ఇంత హడావిడి అయితే ఏముండదు. ఫస్ట్ శుక్రవారం ఎలా సింపుల్గా చేసుకున్నానో అలాగే చేసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, బాబు మా వారు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి. ఇంకా నేను కూడా పూజ బాగా చేసుకోవాలి. ఇంకా అంటే నేను చదువుకుంటూ ఉంటాను అన్ని శ్లోకాలు అవన్నీ. అలా కాకుండా నాకేంటోనండి, ఒకసారి చేసింది 2 సార్లు చేసుకుంటే అదొక తృప్తే. 2 సార్లు కాదు, ఈసారి 3 సార్లు చేశాను. అంటే సెకండ్ శుక్రవారం ముందుగా చేసేసుకున్నాను అనమాట. అది పౌర్ణమికి ముందా వెనక అని చూసుకోకుండా అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. పువ్వులు అన్నీ, బంతి పూలు వచ్చి అప్పుడు కేజీ 150 అనమాట. అలా తెచ్చుకొని మళ్ళీ అవి ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా అని. మా నాన్నగారైతే నువ్వు ఎప్పుడల్లా ఎందుకు ఇస్తావు, పౌర్ణమికి అందరూ 3వ శుక్రవారం చేసుకుంటుంటే నువ్వు 2వ శుక్రవారం చేసుకుంటా అన్నారు. సరే నేను చేయనులే అని చెప్పి మళ్ళీ నేను నా పనిలో నేను ఉండిపోయాను అనమాట, చేసుకుంటూ ఉండిపోయాను. ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్గా వాడిస్తే బెటర్ కదా. తర్వాత మళ్ళీ ఎలాగో పౌర్ణమి శుక్రవారం చేసుకున్నాను. ఇది ఇండిపెండెన్స్ డే శుక్రవారం. ఎందుకు ఇన్నిసార్లు చేసుకున్నాను అని మీరు అనుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండింది, చేసుకున్నానండి. ఎందుకంటే ఒక స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఈ మంత్ చాలా కలిసి వచ్చింది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అంటే మనకి ఎట్లా బాధ వచ్చినప్పుడు ఎట్లానో బాధపడతాము, బాగున్నప్పుడైనా హ్యాపీగా ఉండాలనేది ఒక అనిపించి ఇంకా శారీస్ కానీ దేంట్లో తగ్గేదే లేదని చెప్పేసి నా ఇష్ట ప్రకారం అన్నీ కొనుక్కోవడం కానీ పెట్టుకోవడం కానీ చేస్తున్నాను. పెద్ద ఏం ఖర్చు కాలేదులేండి. అంటే మనం తినడానికే కాబట్టి మనం ఇవన్నీ బయట కొనుక్కొచ్చుకుంటే చాలా కాస్ట్. నేనైతే ఈ మధ్య స్వీట్స్ బయట ఏం కొనట్లేదు, అసలు నేనే చేస్తాను ప్రతి ఒక్కటి. ఈవినింగ్ అయితే బొబ్బట్లు కూడా చేశాను. ఇప్పుడైతే పల్లి చెక్కతో, అంటే ఆల్మోస్ట్ మొన్న ఒకసారి చేశాను అనమాట. ఇది నెయ్యి వేసి శనక్కాయలు ఫస్ట్ వేపేసుకొని పొట్టు తీసేసుకున్నానండి. తర్వాత వాటిలో మళ్ళీ నెయ్యి వేసి బాగా వేపి, ఇంకా కొంచెం రోస్ట్గా వేపి, దాంట్లో జీడిపప్పు బాదం చాప్ చేసి చేత్తో చేసినటి చాప్స్ చేసి మళ్ళీ అవి కూడా కలిపి అవి బాగా మళ్ళీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేశాను. నువ్వులు వేసి ఇంకా బెల్లం ఎట్లాగో పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం పోసేసి అది పాకం వచ్చే వరకు కలుపుతూ ఉన్నాను. అంతేనండి, అదిగోండి పాకంలో వేసేసి మళ్ళీ అది బాగా కలిపి కొంచెం చిక్కగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంటే అప్పుడైతే నాకు ముద్దలు చుట్టడానికి వెళ్ళగాదండి, ఎందుకంటే అదే పెట్టుకొని అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇదే చేశాను. ఇక్కడ పచ్చెనపప్పు విజిల్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ముందు ఈ చెక్కలు అంటే లడ్డులో ఏదో ఒకటి, ఈ పల్లీస్ మాత్రం తీసేసి దేవుడికి పెట్టేసుకుంటే తర్వాత మిగతా అన్నీ నాకు ఈజీ అనిపించింది. ఇది కొంచెం తీగ కదండి, గట్టిగా ఉంటుంది, వేడి మీదే తీయాలి.
మనం కొంచెం లేట్ చేసామనుకోండి, మళ్ళీ అది గరిటెకి రాదు, మళ్ళీ వేడి చేయాలి. అవన్నీ తలకాయ నొప్పి కదా! ముందు ఆ పనంతా అయ్యే వరకు మిగతా ఏం పట్టుకోలేదనమాట. తర్వాత వెంటనే బొబ్బట్లకి, ఈ బూరెలకి ఒకటే పిండండి. పచ్చెనపప్పుని ఉడకబెట్టి దాంట్లో బెల్లం కలిపి దాల్చిన చెక్కలు దాల్చిన చెక్క, యాలకుల పొడి బాగా వేసి బాగా మరగబెట్టాననమాట. అంటే స్టవ్ మీద అలా పెడుతూ తిప్పుతూ ఉంటే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ బెల్లం కూడా దాంట్లో కలిసిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట మనకి. ఇంకా ఈ శనగపిండిలో ఉంది కాబట్టి అదేమి మనకి గట్టిగా పాకంలాగా ఇరిస్తే ఎరగకుండా పోయేదేమి ఉండదు, మెత్తగానే కలిసిపోయి ఉంటుంది. కాకపోతే గట్టిగా అవుతుంది అనమాట. మనం వండ చుట్టుకున్నప్పుడు పగలకుండా ఉంటుంది. ఆ మెథడ్ ఎవరైనా యూస్ చేయండి. ఏం లేదు, పచ్చెనపప్పు 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో బెల్లం వేసి స్టవ్ మీద కలుపుతూ ఉండాలి. పచ్చెనపప్పు కొంచెం మెత్తగా పడిన తర్వాత ఈ బెల్లం వేసేసి మళ్ళీ మనం కలుపుతూ ఉంటే ఆ పచ్చెనపప్పు కూడా మనం ఇంకా దాన్ని సపరేట్గా మిక్సీకి ఏం పట్టనవసరం లేదనమాట. అదే కలిసిపోయి మెత్తగా అయిపోతుంది. కాకపోతే పచ్చెనపప్పు 3-4 విజిల్స్ రానిచ్చుకుంటే బాగుంటుంది. తర్వాత యాజ్ యూజువల్గా నేను పీట పెట్టి మళ్ళీ దానికి పసుపు రాసి ముగ్గు పెట్టేసుకొని ఇంకా 3 కలసాలు అదైతే తీలేదండి. దానికి సెల్లో టేప్ వేస్తున్నాను. కింద రెండిట్లో ఏమో బియ్యం పోస్తున్నాను, పై దాంట్లో మాత్రం వాటర్ మారుస్తూ ఉన్నాను. ఇంకా ఈ ముగ్గు వేసేసుకొని పూజ స్టార్ట్ అయిపోయింది. ఈసారి నేను కొన్న శారీ చూశారు కదా, అదే నేను లాస్ట్ షార్ట్స్లో మీరు చూసినా చూడకపోయినా దీంట్లో ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ శారీ, అదేమో ఫోటోలోకి బ్లూ లాగా కనిపిస్తుంది. ఒక షేడింగ్ అనమాట, గ్రీన్ షేడ్. అది మొదర పచ్చాలు షేడ్ అనమాట. అది పట్టు అన్నారు. 2500 అనమాట. తక్కువే. నేను అసలు యాక్చువల్గా ఇంకా కాస్ట్లో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏమవుతుందంటే యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ బాగా హెవీ వర్క్ ఉండేదైతే మనం దాన్ని కట్టుకొని మెయింటైన్ చేయడం ఏ పండగలకో లేకపోతే ఏ బయటికి వెళ్ళి ఫంక్షన్స్కి అనమాట. నాకు ఇక్కడైతే ఎక్కువ ఫంక్షన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మా వారికి బంధువులు అసలు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు. శ్రీకాకుళం ఎక్కడో బారువాలో ఉన్నారు. మా అత్తమ్మ ఎప్పుడు వెళ్ళలేదనమాట అక్కడికి. అంటే వెళ్ళిన పెద్ద ఫంక్షన్స్ ఏమి ఉండవు అక్కడ. సో ఒకరు ఇద్దరు ఉంటారు బంధువులు అంతే. మా సైడ్ నెల్లూరు సైడ్ వాళ్ళంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పల్లి పత్రిక ఇవ్వరు కదండి. అంటే మేము వైజాగ్లో 13 years ఉంటాం కాబట్టి, ఇప్పుడు విజయవాడకు వచ్చాం కాబట్టి అంత సీన్ లేదనమాట వాళ్ళు వచ్చి మనకి ఇచ్చేంత. సో నేను ఇంతవరకు ఒక్క పెళ్ళికి కూడా వెళ్ళింది లేదు. అలాంటప్పుడు అంత హెవీ శారీస్ ఎందుకు, నా పెళ్ళివే ఇంతవరకు కట్టుకోవట్లేకపోతున్నాను అని చెప్పేసి నేను సింపుల్గా ఉంటుందని ఈ 250దే తీసుకున్నాను. 2500. అంటే దీనికి ఎక్కువ హెవీ వర్క్ లేదు, కాకపోతే నాకు నచ్చిన పచ్చ అనమాట, బాగా నచ్చింది. మీరు కట్టినప్పుడు అమ్మవారికి ఓన్లీ రెడ్డే కనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనమాట, చున్నీ కప్పేస్తుంది కాబట్టి. అలా ఈసారి నాకు మామిడాకులు దొరకలేదండి. కలసం అంటే మామిడాకే పెట్టాలంట. ఏమో మరి నాకు మామిడాకులకి దొరుకుండేటి నేను వెళ్ళి కొనుక్కుంటే ఎందుకులే, మొన్నే కదా 20 రూపీస్ పెట్టుకున్నాను, ఇలా ఎక్కువ ఖర్చు చేసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను వాటికి పెట్టలేదన్నమాట. తామర పూలు వీటి మీద పెట్టుకున్నాను. 4 ఆకులు ఎత్తి పెట్టుకోవాల్సిందండి, అది కూడా చేయలే. నాకు కొంచెం లూజ్ ఉంది కిచకిచే అని. అప్పుడు 2-3 ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టుంటే అట్టే ఉండేటి కదా, అది కూడా చేయలేదన్నమాట. ఇదిగోండి మొదల పచ్చ, అది షేడ్ అనమాట. మనకు ఆ షేడ్ మీద ఫొటోస్లో ఒక రకంగా కనిపిస్తుంటుంది, కానీ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ అనమాట. చాలా బాగా నచ్చింది, సింపుల్గా అనిపించింది. అది కాక మనం ఎలా బ్లెండ్ చేస్తే అలా బ్లెండ్ అవుతుంది అనమాట. జరీ ఏమి ఎక్కువ లేదు కాబట్టి పేటు వర్కే వచ్చింది కాబట్టి చాలా బాగుంది. అమ్మవారికి కట్టిన తర్వాత కంచి కామాక్షి అమ్మవారు గ్రీన్ కలర్ శారీలో అనిపించింది అనమాట నాకు. పక్కనే కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు గ్రీన్ కలర్ శారీలో. అమ్మవారికి కూడా ఇలాంటి పచ్చ కొంచెం దీంట్లో లైట్ కలర్ పచ్చలు కడుతుంటారనమాట ఎక్కువగా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది, రెడ్ అంచు ఉండేటివి. ఇంకా దీంట్లో నేను ఎక్కడ ఇది కొనింది, కంచివరం మహాలక్ష్మి సిల్క్స్లో కొన్నాను అనమాట. మీకు నేను ఆల్రెడీ చెప్పాను అనమాట అది ఎక్కడ ఉండదో కూడా. మన అంబేద్కర్ స్టాచ్యూ పక్కకి నడుచుకుంటూ, అంటే కొంచెం అంబేద్కర్ స్టాచ్యూ దాటేసి ఆ వీధి కూడా దాటేసి ముందుకు వెళ్తూ ఉండాలి. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వరమహాలక్ష్మి, కంచి వరమహాలక్ష్మి అని కనిపిస్తుంది. చిన్న బోర్డు ఉంటుందని, పెద్ద బోర్డు ఏమి ఉండదు, లోపలికి ఉంటుంది కొంచెం షాపు.
కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మీకు పైన ఏం కనిపించదు కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. బొమ్మ దాటిన తర్వాత అంటే మల్బార్ ఏమో దానికి ఆపోజిట్ ఉంటుందండి. మల్బార్ కూడా దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. అంటే ఈసారి కూడా దీపావళి ఏమైనా శారీ ప్లాన్ చేస్తే కొనుక్కోవాలనుకుంటున్నాను. నిన్న సండే వెళ్ళాను కదండి బయటికి. వెళ్ళి నైటీస్ తీసుకున్నాను 1000కి. వెనక్కి ఇన్నర్ వేర్స్ తీసుకున్నాను అనమాట. అప్పుడు అనిపించింది ఈ డబ్బులు కూడా నేను ఆ పట్టు చీర కొనుక్కుంటే బాగుండేదేమో కదా అని. అంటే ఎందుకంటే నైటీలు ఉన్నాయి బోల్డు, కానీ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనాలని కొన్నాను అనమాట. అంటే నైటీలు ఉండాలి కదా అని కొన్నాను. అలా కాకుండా ఈయనకి ఇన్నర్ వేర్స్ కానీ నా నైటీస్ కానీ ఇవన్నిటిని పెట్టుకుని మళ్ళీ ఇంకో చీర కొనుక్కోవచ్చు కదా అనిపించింది అన్నమాట. ఎందుకో అలా అనిపించింది. అంటే నైటీలు కావాలి, అన్నీ కావాలంటే కుదరదు. కుదరాలంటే ఇలా పూజలు చేసుకోవాల్సిందే అమ్మవారికి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయ వ్యాపారం. సో చూద్దాం. మన కోరికలన్నీ నెరవేర్చేది అమ్మేనండి. నిజంగా క్రెడిట్ కార్డ్స్ తర్వాత నేను ఎంత వీక్ అయ్యానంటే మా ఆయన నాకు ఇచ్చిన షాక్కి నన్ను బయటపడేసింది దుర్గమ్మే. అంటే దసరా కానీ ఇంకా ఏ పూజ అయినా అమ్మవారిది, వారాహి నవరాత్రులు కానీ అన్నీ నేనే చేసుకుంటూ వచ్చానమాట. ఏమోనండి ఈయన మ్యారేజ్ అయిన కాడ నుంచి ఏదో ఒకటి ఇలాంటి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాడు, నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. మరి దీనికి ఒక సొల్యూషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మనైతే బాగా పూజిస్తాను. నాకు ఇది మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఓవర్గా పూజలు ఎక్కువ అయిపోయాయి అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గాయి అనుకున్న తర్వాత మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకా ఓవర్ పిచ్చి పూజల మీదకి వచ్చేసింది అనమాట. నాకు రాందంటూ ఏం లేదండి. అంటే శ్రీ సూక్తం కానీ, ఇంకా కనకదారస్తవం కానీ, లక్ష్మీ స్తుతి కానీ, ఇంకా అన్నీ, ఇంకా లక్ష్మీ హృదయం ఒకటి నేర్చుకోవాలి. నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం, అవి లలిత కానీ అన్నీ చదివేస్తాను. అంటే అవి ఏదో 1-2 సంవత్సరాల నుంచి చదివేటి కాదండి అవి. నేను 13 years నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి ఈజీగా చదువుతాను. లేకపోతే మిగతా ఒకటి మామూలుగా అయితే 1-2 రోజులు అయితే ప్రాక్టీస్ అసలు రాదనమాట. ఇంకా అమ్మవారిని బాగా అలంకరించుకొని అమ్మవారికి సైజు తగ్గట్టుగా మాల కట్టుకున్నాను. ఆ తర్వాత తెచ్చుకుని చేసిన బూరెలు, గారెలు, పులిహోర, పానకం, ఇంకా ఈ పల్లి చెక్క పెట్టానమాట. ఈసారి ఫ్రూట్స్ ఏం కొనలేదండి. బనానాలు కూడా, ఎందుకంటే దిగి ఎక్కలేక అలా కొంచెం పుచ్చకాయ ఉంటే పుచ్చకాయ ముక్కలు చేసి పెట్టానమాట ఫ్రూట్స్ వరకు. ఆ తర్వాత ఈవినింగ్ బొబ్బట్లు పెట్టాను. ఏమన్నా 5 రకాలు పెట్టాలంటారు. ఓకే, 3 రకాలైనా మ్యాక్సిమం పెట్టి దాని తర్వాత మీరు ఎన్ని పెట్టుకున్నా పర్వాలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే అతిగా ఏది చేయను అనమాట. నేను పెట్టింది 5 items: పానకము, పానకము, వడలు, బూరెలు, పులిహోర, పల్లి చెక్క అనమాట. 5 items పెట్టాను. తర్వాత మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను కొంచెం దడిచి కాబట్టి ఎక్కువ చేస్తానన్నమాట. ఇంకా కృష్ణాష్టమి కూడా మేము అవే తిన్నామన్నమాట. మళ్ళీ దేవుడికి నేనటి తినకూడదు అలాంటివి కూడా ఉంటాయి. కానీ ఒక పూజ నేను బాగా చేసుకున్నాను కదండి, నాకు అదొక తృప్తి, ఆ ప్రసాదం బాగా తినాలని. ఇంకా చాలా బాగా అమ్మవారిని చూస్తుంటే అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత ముద్దుగా రెడీ అయ్యారనమాట. మీకు ముద్దుగా ఉన్న అలంకరణలో అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి.